రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగానే నవ్యాంధ్ర పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ఆటోమొబైల్ రంగం మొదలుకొని సెల్ ఫోన్ తయారీ పరిశ్రమల వరకు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటు పరంగా చూసుకుంటే తిరుపతి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక హబ్ల కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేసే సంస్థలు ఇటు మొగ్గు చూపుతున్నాయి. ఆధ్యాత్మిక నగరిగా పేరొందిన తిరుపతి ఇక మీదట ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి కేంద్రంగా మారనుంది. సెల్ ఫోన్ తయారీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హబ్లో దాదాపు 4 మొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడి నుంచి ప్రారంభించనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించి భారీగా పరిశ్రమలు తరలివచ్చేలా పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు కల్పించడం వల్ల వివిధ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. తొలి దశలో చరవాణుల ఉత్పత్తి కోసం ప్రత్యేక హబ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకు వేసి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమల నెలవుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏర్పేడు మండలంలో 500 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. రహదారులు, మురికి కాలువలు, విద్యుత్ దీపాలు, ఫైబర్ నెట్వర్క్ వంటి మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం సెల్ ఫోన్ పరిశ్రమలకు భూములను కేటాయించింది. ఈ భూముల్లో 2 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు ఈఎంసీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. తొలుత 120 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈఎంసీ 1కి 2015 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో సెల్కాన్, లావా, మైక్రోమాక్స్, కార్బన్ కంపెనీలు తమ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకే రానున్న రోజుల్లో ఇంకా విపరీతమైనటువంటి ఒక డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, రేణిగుంట ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని ఈఎంసీ హబ్గా చేయాలా అనేది నిర్ణయం తీసుకుంటూ ఈఎంసీ 1 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ రావడం వల్ల ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఏడాది క్రితం సెల్కాన్ కంపెనీ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో యూనిట్ నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవలే పూర్తి చేసింది. ఇక్కడి నుంచి నెలకు 4 లక్షల మొబైల్ ఫోన్లను తయారు చేయాలని సెల్కాన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక్కడి ఉత్పత్తులను దేశీయ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. సెల్కాన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన ఈఎంసీ 1 ప్రాంతంలో వచ్చే మొబైల్ కంపెనీలన్నింటి ద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 40,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ 1లో ఏర్పాటవుతున్న 4 కంపెనీల నుంచి ఏటా 7 కోట్ల సెల్ ఫోన్లు తయారు కానున్నాయి. దేశీయ మొబైల్ మార్కెట్లో ఈ 4 కంపెనీల వాటా 45% ఉండటం వల్ల తిరుపతి సెల్ ఫోన్ పరిశ్రమలకు కేంద్రంగా మారనుంది. దేశీయ మొబైల్ తయారీ సంస్థల్లో అతిపెద్ద మార్కెట్ ఉన్న సెల్కాన్ సంస్థ 20 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్ నెలకొల్పింది. దీని ద్వారా 2020 నాటికి 10,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సో వేరే మొబైల్ కంపెనీస్ కూడా వస్తున్నారు. లావా, కార్బన్, మిగతా కంపెనీలు అందరూ వస్తున్నారు ఇక్కడ ఈఎంసీలకి. అదేవిధంగా క్లస్టర్, బ్యాటరీ చార్జెస్ ఫ్యాక్టరీస్ అయితేనేమి, ఒక హెడ్సెట్ అయితేనేమి, అలాంటి ఫ్యాక్టరీస్ అన్నీ కూడా రాబోతున్నాయి ఇక్కడికి. సో వాళ్ళు ఏంటంటే కంప్లీట్ ఈ క్లస్టర్లో వచ్చేటప్పటికి ఒక ఫేస్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ప్రకారం ఇయర్ వైజ్ వస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ 1 ఇయర్లో కంప్లీట్ యాక్సిలరీస్ అందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. 20 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో లావా సంస్థ సోజో మొబైల్ ఫోన్లను తయారు చేయనుంది. ప్రారంభ దశలో నెలకు 5 లక్షల మొబైల్ ఫోన్లను ఇక్కడి నుంచి తయారు చేయనున్న లావా కంపెనీతో 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. 15 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో కార్బన్ సంస్థ, 20 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్లతో మైక్రోమాక్స్ మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నాయి. ఇక్కడ చదువుకొని చాలా మంది జాబులు లేకుండా కష్టపడుతున్నారు. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో అలాంటి వాళ్ళకి ఈ కంపెనీ పెట్టి చాలా మంచి పని చేశారు. బయట ఉన్నప్పుడు వాల్యుబుల్ లేదు, కానీ సెల్కాన్ కంపెనీకి వచ్చినాక మాకంటూ ఒక వాల్యుబుల్ అనేది ఉండదు బయట కూడా. సో మేము ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే కూడా మాకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. మా మాదిరి చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఏదో జాబ్ ఇక్కడ దగ్గరలో పరిశ్రమ పడడం వల్ల జాబ్స్ వచ్చిన వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇక్కడ ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని ఇక్కడ ఎంప్లాయీస్గా తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి పరిశ్రమలు ఎన్నో రావాలని కోరుకుంటున్నాము. మాలాగా నిరుద్యోగులు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా చాలా పరిశ్రమలు ఈ చుట్టుపక్కల ఏరియాల్లో పెట్టి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగం ఇలాగా ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగకరమైంది సార్.
తొలి దశగా ఈఎంసీ 1లో చరవాణిల తయారీకి మాత్రమే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం రెండో దశలో విక్రతమాల గ్రామ పరిసర ప్రాంతంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి కేంద్రం ఈఎంసీ 2కు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి అవకాశం కల్పిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా, హైదరాబాదులలో మాత్రమే ఇప్పటివరకు సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక కేంద్రాలుండగా ఇప్పుడు తిరుపతిలో అదే తరహా పారిశ్రామిక వాడ ఏర్పాటవుతోంది. ఇప్పటికే ఈఎంసీ 2లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి 28 ప్రముఖ కంపెనీలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటి ద్వారా 40,000 మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా పరోక్షంగా మరో 10,000 మంది లబ్ధి పొందనున్నారు. చెన్నై, కృష్ణపట్నం ఓడరేవులు దగ్గరగా ఉండటం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడం, అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉండటం తిరుపతి పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యేందుకు దోహదపడుతున్నాయి. పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ను 24 గంటల పాటు అందివ్వడమే కాకుండా రహదారులు వంటి మౌలిక వసతులను సమకూరుస్తోంది. ఫలితంగా తిరుపతి, రేణిగుంట మధ్య మొత్తం 613 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆవిష్కృతం కానుంది. విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలకమైన పారిశ్రామిక రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుల ద్వారా వేల మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతుండగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.